ఏం చేద్దాం, బోర్ కొడుతుంది, టీవీ చూద్దాం. నేను ముందే నల్లగా ఉండేదాన్ని. ఎప్పుడైతే కేఆర్ అండ్ లవ్లీ వాడడం మొదలు పెట్టానో అప్పటి నుంచి తెల్లగా అవడం మొదలు పెట్టాను. ఇప్పుడు నాకు జాబు, పెళ్లి, సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి. థ్యాంక్స్ టు కేఆర్ అండ్ లవ్లీ. ఏంటిది? నేను కూడా వాడితే నాకు కూడా జాబ్ పెళ్ళి అవుతేమో యూజ్ చేద్దాం. అమ్మా, ఒక 10 రూపాయలు ఉంటే క్యారెట్ లవ్లీ తీసుకుంటా. ముందా అంట్లు తోమే ముండ. వెల్కమ్ గైస్. ఇవాళ నల్లగా ఉంటే నల్ల పిల్లని దరిద్రమని ప్రమోట్ చేసే కొన్ని యాడ్స్ని చూడండి. అప్పుడు నాకు 15 ఏళ్ళు, 10th పూజ చేసుకుని అప్పుడే ఇంటర్లో అడుగు పెట్టా. నాకు అప్పుడు తెలియలేదు నా చదువుకు నేనే పిండం పెట్టానని. ఎటు చూసినా అందమైన అమ్మాయిలు దేన్ని చూసినా పువ్వుల్లా కనిపిస్తున్నారు. నేనేమో వాళ్ళకి ఎర్ర పుష్పంలా కనిపిస్తున్నాను. మా క్లాస్లో ఒకటి తెల్లగా ఉండేవాడు. అమ్మాయిలందరూ వాడితోనే ఎక్కువ మాట్లాడుతుంటే ఈ నేపాల్ మొక్కమోడికి ఎంతమంది ఫ్యాన్స్ ఏంటో అనుకున్నాను. దీనికి కారణం వాడు తెల్లగా ఉండవని అర్థమైంది. అప్పుడే నీవు గొట్టంలో తెల్లగా అవ్వడం ఎలా అని కొట్టాను. ఒకడేమో అరటిపండు తొక్క, ఇంకొకడేమో జాంకాయ ముక్క, మరొకటి తేనె చుక్క, 3 కలిపి రాసుకోమన్నాడు. సాపుడికి డబ్బులు మిగిలినాయి కానీ నా ఫేస్లో గబ్బు మాత్రం పోలేదు. ఇంకేం చేయలేక టీవీలో మనసులో మమతలు సీరియల్ చూస్తున్నప్పుడు ఒక యాడ్ వచ్చింది. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ వాడండి, తెల్లగా నిగనిగలాడిపోండి, ఇంకా అమ్మాయి చూపు మీ వీపు పుచ్చుకుంటూనే ఉంటుంది, 100% గ్యారంటీ. నేను నిజమనుకుని నాకు బొక్క పెట్టిన అదే షాప్లోకి వెళ్ళి, అంకుల్ ఒక ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఇస్తారా? అదేంటి బాబు, నీకోసం జాంకాయ, యాపిల్ కాయ, అరటికాయ, ఇదిగో మొన్న కందనకాయ కూడా తెప్పించా, కొనుక్కుంటావని. నువ్వేమో కొత్తగా ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అడుగుతున్నావు. 10 రూపాయలకి అంకుల్. తీసుకో బాబు. ఇంకా ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ తీసుకుని ముఖం మీద చిరునవ్వుతో, మూతి మీద వచ్చి రాని మీసంతో, వాడికి పెయింట్ వేసినట్టు అది నా ముఖానికి వేసుకున్నా. డైలీ కాలేజీకి వెళ్ళి మళ్ళీ అమ్మాయిలను చూడడం మొదలు పెట్టా. వాళ్ళు నన్ను ఎరు పుష్పంలా కాదు, అసలు చూడడమే మానేశారు. ఇప్పుడు నాకు అర్థమైంది, నా ముఖం రంగు రాలేదు కానీ రంగస్థలంలో ఇదిగో ఈ గుండోళ్ళ తయారైంది. నా ఆవేదన ఇంకా ఎంతమంది ఆవేదన కింద కమెంట్ చేయండి. సో అప్పుడే డిసైడ్ అయ్యా ఈ రేసిస్ట్ నా యాడ్స్ ని వేసుకుందామని. అదని మొదలు పెడదాం. स्टाइल मारा पर कंधा बना, पोज मारा पर कंधा बना, कंधा बना, कंधा बना, कंधा बना, कंधा बना. सिर्फ पोज मारोगे तो कंधा बनकर रह जाओगे. हैंडसम बन, बंदा बन. नया फेयर एंड हैंडसम. చూసారా, ఈ యాడ్ ద్వారా డైరెక్ట్ గా చెప్తున్నాడు నల్లగా ఉంటే అమ్మాయిల దాకరని. ఇది కదా రేసిస్ట్. ముందు ఇలాంటి యాడ్స్ ని గవర్నమెంట్ తీసేయాలి. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా మీరు? నల్లగా ఉంటే అందం కదా, నల్లగా ఉంటే మనుషులు కదా, ఇష్టం వచ్చింది వేసేస్తారా యాడ్స్ లో? ఈ యాడ్స్ కి వీరప్పన్ కన్నా డేంజర్ కదరా. వాడు దొరుకుతాడు లేదో తెలియదు కానీ మీకు మీ యాడ్స్ రకరకాలు బాగా దొరుకుతున్నారు. చూడండి అక్కడ ఏముందో. ఒకదొచ్చేమో పెయింట్ డబ్బా తగిలిస్తుంది, ఒకదొచ్చేమో చెప్పులు వదులుతుంది. పెద్ద వీళ్ళు ఏదో అందంగా ఉన్నట్టు కేజీలు మేకప్ వేసుకుంటే గానీ స్క్రీన్ మీద చూడడం, మళ్ళీ వీళ్ళు చేయడం మనం చూడడం. ఈ క్రీమ్ వాడడం వల్ల తెల్లగా అవడం దేవుడేరు. ముఖం మూసి నదిలో మొగ్గ గుడిసిపోద్ది. చూసుకుని బాధపడడం తప్ప చేసేదేం లేదు. అందుకే వాడకండి గైస్, ఉన్న రంగు చాలు మనకి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.